Hey guys, welcome back to my channel C Zainab's Kitchen. Right now time is around 6:30 p.m. guys and it's iftar time and ఇక్కడైతే మేము ఇఫ్తార్ని ఓపెన్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా మా ఇఫ్తార్ ప్లేటింగ్ ఎలా ఉందో ఇవాళ అయితే. సో యా గైస్, మమ్మీ అయితే కునాఫా గురించి మాట్లాడుతుంది. బట్ మేమైతే ఫస్ట్ ఇక్కడ డేట్స్ అండ్ ఫ్రూట్స్తో మా ఇఫ్తార్ని స్టార్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ బోండా విత్ ఆలూ స్టఫ్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. ఇదైతే మేము ఇంట్లో ప్రిపేర్ చేసాం గైస్, మమ్మీ ప్రిపేర్ చేసింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట టొమాటో సాస్తో. అండ్ నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇస్ దహీ బలియా గైస్. ఇదైతే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. మొత్తం మేము బయట నుంచి ఆర్డర్ చేసామన్నమాట మిగిలిన ఐటమ్స్ మొత్తం. సో దహీ బల్లే మీద ఫస్ట్ ఇలా సేవ్ అయితే వేసుకోవాలి, దాని తర్వాత పాపిడి ఇచ్చాడు గైస్. అదైతే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం మిక్స్ చేసుకొని ఆ స్వీట్ దహీ, ఆ స్వీట్ కర్డ్లో తింటే అసలు ఉంది దహీ బల్లే, సూపర్ అంటే సూపర్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే పావ్ అనమాట, వడాపావ్, ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడాపావ్. అండ్ దట్ ఈజ్ చీజ్ వడాపావ్ అనమాట. నేనైతే దహీ బల్లి తిన్నా, మా అన్న అయితే వడాపావ్ కానిచ్చేసాడనమాట. వడాపావ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది, దాని టేస్టే వేరు అసలు. వడాపావ్కి అంత ఫ్యాన్ బేస్ ఎందుకు ఉంటుందో నాకు ఇందాకే అర్థమైంది గైస్. అసలు అందులో చిల్లీస్ పెట్టుకొని నంచుకొని తింటే అసలు ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. మధ్య మధ్యలో అలా రోజ్ మిల్క్ తాగుతా ఇవైతే బయట తీసుకుంటా ఉంటే అసలు సూపర్గా ఉంది గైస్. ఒక్కసారైనా ఇలా ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ పూతరేకులు ఉన్నాయి. ఇదైతే బెల్లంతో చేసినవి అండ్ మధ్య మధ్యలో క్యాష్యూస్ తగులుతున్నాయిలే, కానీ యావరేజ్, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. మన సైడ్ అయితే బాగుంటుంది, బట్ ఇక్కడైతే బెంగళూరులో అంత మంచిగా ఏం దొరకలా. అండ్ ఎస్ గైస్, ఫైనల్గా మన స్టార్ ఫుడ్ వచ్చేసింది కునాఫా. సో దిస్ ఈస్ పిస్తాషియో క్రీమ్ చీజ్ కునాఫా. ఫస్ట్ నేను కట్ చేయడానికి చాలా తంటాలు అయితే పడ్డాను గైస్, బట్ ఎనీ హౌ ఎలాగొట్టి మేనేజ్ చేసి తినేసాను అనమాట. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది, చెప్పలేమన్నమాట మాటలు, అంత బాగుంది టేస్ట్. అండ్ ఐఎమ్ నాట్ అ స్వీట్ టూత్ పర్సన్ గైస్, బట్ నాకు కునాఫా చాలా బాగా నచ్చింది, ఇది పిస్తాచియో క్రీమ్ చీజ్ది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ కునాఫా వచ్చేసి నార్మల్ క్రీమ్ చీజ్ కునాఫా గైస్. ఇదైతే నార్మల్గానే ఉంది, యావరేజ్ అనమాట. అండ్ అంత స్వీట్గా కూడా ఏమీ లేదు. బట్ యా ఇక్కడైతే నాకు కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నా దీంతో. బట్ యా కునాఫా ఈ స్కూల్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం అయితే కునాఫాతో పాటు కునాఫా రోల్స్ కూడా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. బట్ లెట్స్ సీ అది ఎప్పుడు కుదురుతుందో ఏంటో. సో ఎస్ గైస్, ఇంట్లో చేసిన బజ్జీలు తప్ప మిగతావన్నీ మేము కానిచ్చేసాము. అండ్ బజ్జీలు అయితే తర్వాత డిన్నర్లో నంచుకుందాంలే అని పెట్టేసాము అనమాట. ఇవి మొత్తం ఆలూ బజ్జీ ఆర్ ఆలూ బోండా అండ్ ఎగ్ బోండాస్ అనమాట. ఫైనలీ ఇఫ్తియార్ అయితే డన్. అండ్ ఇక్కడైతే మేము మగ్రిబ్కి నమాజ్ చదివేస్తున్నాం అనమాట. సో మంచిగా దువా అయితే చెప్పేసుకొని ఒక 10 to 15 minutes తర్వాత అయితే మేము ఇక్కడ పనిలోకి దిగామన్నమాట గైస్. లైక్ ఈవినింగ్ వెళ్ళి వెజిటేబుల్స్ మొత్తం తెచ్చుకున్నాం మార్కెట్ నుంచి. అండ్ ఇప్పుడు అది మొత్తం సరదాలన్నమాట, మొత్తం సెగ్రిగేట్ చేసి వెజిటేబుల్స్ని అండ్ లీఫీ వెజిటేబుల్స్ని సెగ్రిగేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్స్ని కొన్ని బయట పెడతాం, కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఇలా బయట పెట్టేవి సెగ్రిగేట్ చేసుకున్నాం. అండ్ లోపల పెట్టేవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ పాలిథిన్ బ్యాగ్స్లో మొత్తం నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. లైక్ క్యారెట్స్ కానీ, ముల్లంగి కానీ, లెమన్ కానీ, ఇంకా ఉంటాయి కదా వంకాయలు, అవన్నీ మొత్తం సపరేట్ చేసుకున్నాం అనమాట. అండ్ బయట వచ్చేసరికి ఇలా ఆనియన్స్, టొమాటోస్, ఆలుగడ్డలు ఇలాంటివన్నీ బయట పెట్టాలి గైస్, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో ఈ వెజిటేబుల్స్ మొత్తం మాకు అరౌండ్ 1 week ఆర్ లెస్ దాన్ 1 week వచ్చేస్తాయి గైస్. అండ్ ప్రైస్ వింటే మీరు షాక్ అవుతారు. ఇవి మొత్తం అరౌండ్ 600 to 700 అయ్యాయి అనమాట. కాస్ట్లీ బెంగళూరు, ఇంకేం చేయలేము. అండ్ వెజిటేబుల్స్ సర్దడం ఒక పని అయితే, ఈ లీఫీ వెజిటేబుల్స్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ సపరేట్ చేయడం అనేది ఇంకో పెద్ద టాస్క్ గైస్. అరౌండ్ ఒక 1 hour అయితే పట్టేస్తుంది. అండ్ ఈ కాలీఫ్లవర్ అయితే సూపర్ ఉంది, వైట్ కలర్లో మెరిసిపోతుందని తీసుకొస్తే ఇందులో పురుగులు ఉన్నాయి గైస్. ఏం చేస్తాం, పైన పటారం లోన లొటారంలా ఉంది అది. ఇంకేం చేయలేక మొత్తం ఒలిచేసి అనమాట, మొత్తం నీట్గా చేసాం కాలీఫ్లవర్ని. అండ్ ఫైనల్గా అయితే లీఫీ వెజిటేబుల్స్ని కూడా ఇలా మొత్తం క్లీన్గా చేసుకున్నాం గైస్. అండ్ ఫైనల్గా మొత్తం ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పడేయాలి. If you like this video, please like, share and subscribe to my channel guys, C Zainab's Kitchen. And if you have any doubts, please comment down